ప్రార్థన. ప్రేమగల మా ప్రభా, మీ వాక్యం మా కొరకు దీవించండి. ఆశతో, ఆసక్తితో, పట్టుదలతో ఏకీవిస్తున్నటువంటి బిడ్డల కొరకు స్తోత్రాలు. ఇంత మటుకు మమ్మల్ని నడిపించారు. ఇక ముందుకును ఈ ప్రత్యేకమైన దినాల్లో మమ్మల్ని నడిపించి బలపరచమని, ఈ ప్రాతకాల ధ్యానం మా కొరకు దీవించమని యేసుక్రీస్తు ప్రభు నామములో ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్. ఈ సమయంలో మనం ఒక ప్రత్యేకమైనటువంటి పాటను వినబోతున్నాం. మన సహోదరులు కె క్లారెన్స్ గారు వారు వ్రాసినటువంటి పాట, ప్రభు యొక్క క్షమ సన్నిధిని గూర్చి వారు ఆలాపించినటువంటి పాట మనం వినబోతున్నాం. శ్రద్ధగా వీక్షించండి, మేలు పొందండి. నాదు తండ్రి యేసునాథ దయను చూపవా, నాదు పాపములను బాపి దరికి చేర్చవా. నాదు తండ్రి యేసునాథ దయను చూపవా, నాదు పాపములను బాపి దరికి చేర్చవా. నాదు తండ్రి యేసునాథ దయను చూపవా. మానవుని తలంపులన్నీ నీటి మూటలే, నరునిలోని ఊహలన్నీ ముళ్ళ బాటలే. మానవుని తలంపులన్నీ నీటి మూటలే, నరునిలోని ఊహలన్నీ ముళ్ళ బాటలే. మలినమైన మానవుడు మంటి పాలేగా, మలినమైన మానవుడు మంటి పాలేగా. మర్మమెరిగి మనసు మారా మార్గమీవేగా. నాదు తండ్రి యేసునాథ దయను చూపవా, నాదు పాపములను బాపి దరికి చేర్చవా. నాదు తండ్రి యేసునాథ దయను చూపవా.
మోసినాను పలు విధాల పాప భారము. దోషి నేను దోషిలంగా దారి చూపుమా. మోసినాను పలు విధాల పాప భారము. దోషి నేను దోషిలంగా దారి చూపుమా. జీవమైన మరణమైన దిక్కు నీవేగా. జీవమైన మరణమైన బ్రతుకు నీకేగా. మధురమైన మార్గాన నన్ను నడుపుమా. నాదు తండ్రి యేసునాథ దయను చూపవా. నాదు పాపములను బాపి దరికి చేర్చవా. నాదు తండ్రి యేసునాథ దయను చూపవా. కీర్తన 91 చదువుకుందాం. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడని నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను. వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యము కేడెమును డాలునయ్యున్నది. రాత్రి వేళ కలుగు భయమునకైను, పగటి వేళ ఎగురు బాణమునకైను, చీకట్లో సంచరించు తెగులకైను, మధ్యాహ్నమందు పాడు చేయి రోగమునకైను నీవు భయపడుకుందువు. నీ ప్రక్కను 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కను 10,000 మంది కూలినను అపాయము నీ యొద్దకు రాదు. నీవు కనులారా చూచుండగా భక్తిహీనులకు ప్రతిఫలం కలుగును. యెహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకుని ఉన్నావు. నీకు అపాయం ఏమీ రాదు, ఏ తెగులును నీ గుడారమును సమీపించదు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తిపట్టుకొందురు. నీవు సింహములను నాగుపాములను త్రొకెదవు, కొదమ సింహములను భుజంగములను అణగద్రొక్కెదవు. అతడు నన్ను ప్రేమిస్తున్నాడు గనుక నేను అతని తప్పించేదను. అతడు నా నామం ఎరిగినవాడు గనుక నేను అతని ఘనపరిచేదను. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. శ్రమలో నేను అతనికి తోడయుండేదను. అతని విడిపించి అతని గొప్ప చేసేదను. దీర్ఘాయువు చేత అతన్ని తృప్తిపరిచేదను. నా రక్షణ అతనికి చూపించేదను. ఆమేన్. సమయంలో మనం దేవుని వాక్యం పిల్లరా దైవజనరాలు బానాంటి గారు వచ్చి మనకు వాక్య సందేశం అందిస్తారు. ప్రభు నామంలో మీకు అందరికీ పునరుద్ధాన దినపు శుభములు తెలియజేస్తున్నాను. మరి ముఖ్యంగా ఈ దినం ఒక ప్రత్యేకమైన దినం కనుక ఈ మటలాదివార దినపు శుభములు తెలియజేస్తున్నాను. దేవుని వాక్యం ధ్యానం చేసుకుందాం. దాని కొరకు మార్కు సువార్త 11వ అధ్యాయం మొదటి 10 వచనాలు ఒకసారి నేను చదవాలనుకుంటున్నాను. వారు యెరూషలేమునకు సమీపించి ఒలీవల కొండ దగ్గరనున్న బేత్పగే బేతనియా అను గ్రామములకు వచ్చినప్పుడు ఆయన తన శిష్యులలో 2 చూచి, మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి. అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల కనబడును. దాని మీద ఏ మనుష్యుడును ఎప్పుడునూ కూర్చుండలేదు. దానిని విప్పి తోలుకుని రండి. ఎవడైనను మీరెందుకు ఇలాగూ చేయుచున్నారని మిమ్మల్ని అడిగిన ఎడల అది ప్రభువునకు కావలసి ఉన్నదని చెప్పుడి. తక్షణమే అతడు దానిని ఇక్కడికి తోలి పంపునని చెప్పి వారిని పంపెను.
వారు వెళ్ళగా వీధిలో ఇంటి బయట తలవాకిట కట్టబడి ఉన్న గాడిద పిల్ల ఒకటి వారికి కనబడెను. దానిని విప్పుచుండగా అక్కడ నిలిచిన్న వారిలో కొందరు, మీరేమి చేయుచున్నారు, గాడిద పిల్లని ఎందుకు విప్పుచున్నారని వారిని అడిగిరి. అందుకు శిష్యులు యేసు ఆజ్ఞాపించినట్టు వారితో చెప్పగా వారు పోనిచ్చిరి. వారు ఆ గాడిద పిల్లని యేసునొద్దకు తోలుకుని వచ్చి తమ బట్టలు దానిపై వేయగా ఆయన దాని మీద కూర్చుండెను. అనేకులు తమ బట్టలను దారి పొడుగులను పరచిరి, కొందరు తాము పొలములలో నరికిన కొమ్మలను పరచిరి. మరియు ముందు వెళ్ళుచుండిన వారును వెనుక వచ్చుచుండిన వారును, జయము ప్రభువు పేరిట వచ్చువాడు స్తుతింపబడుగాక, వచ్చుచున్న మన తండ్రి అయిన దావీదు రాజ్యము స్తుతింపబడుగాక, సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయుచుండిరి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మీకు స్తోత్రాలు నాయనా. మాకిచ్చిన ఆరోగ్యం, ఆయుష్, అలాగే మీ సన్నిధానంలోనికి ఇచ్చిన ఈ ప్రవేశం కొరకు స్తోత్రాలు. మరొక ఆదివారాన్ని, ఈ ప్రత్యేకమైన ఆదివారంలోనికి తండ్రి నాయన ఈ ప్రాతకాల ఆరాధనలోనికి ప్రవేశపెట్టినందుకు మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ఇది కేవలము నీ ఉచితమైన కృపాని మరొక మారు ఒప్పుకుంటూ మిమ్మల్ని స్తుతిస్తున్నాం, మిమ్మల్ని ఆరాధిస్తున్నాం. మీ నామమును మేము గొప్ప చేస్తున్నాం. మేమేమై ఉన్నామో అది కేవలము మీ ఉచితమైన కృపయే అని, మీరు లేకుండా మేము లేమని ఒప్పుకుంటున్నాం ప్రభా. మా ఉనికికి, మా జీవమునకు, మా రక్షణకు మీరే ఆధార సంభూతులని తండ్రి నాయన ప్రకటిస్తూ మిమ్మల్ని స్తుతిస్తున్నాం, మిమ్మల్ని ఆరాధిస్తున్నాం. తండ్రి ఈ సమయంను మా కొరకు ఆశీర్వదించండి. ఈ లేఖన భాగములను మా కొరకు దీవించండి. మీ ఆత్మ ద్వారా మాతో మాట్లాడండి. మీ కార్యములు మా మధ్యలో జరిగించండి. మీ వాక్యం ద్వారా ఈ ఉదయకాల సమయంలో సంధించండి ప్రభా. శక్తివంతమైన బలమైన ఆత్మీయ ఆహారంతో నన్ను మమ్మలను పోషించండి. ధ్యానము కొనసాగునట్లుగా మీరే దీనికి ఆది అంతమై ఉండి నడిపించమని యేసు నామములోనే ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఈ ఉదయకాల సమయంలో మరి దేవుని సన్నిధిలో ఆయన ఆరాధించడానికి వేకునే లేచి ఆన్లైన్లో ఈ విధంగా మరి ప్రభు బిడ్డలతో ఏకీభవించడానికి ప్రభు మనకిచ్చిన కృపను బట్టి మనం ప్రభును ఎంతైనా స్తుతించవలసిన వారంగా ఉన్నాం. యేసు ప్రభు మరి తాను యెరూషలేములోనికి జయోత్సవముతో ప్రవేశించిన ఆదివారం. ఈ ఆదివారానికి ఎంతో ప్రాముఖ్యత కలదు. మరి ఆ యొక్క ప్రాముఖ్యతను గురించి కొంతసేపు మనం మరి ఒక కోణంలో ఆలోచించడానికి ప్రయత్నం చేద్దాం. యేసు ప్రభు యెరూషలేముకి మరి చాలా పర్యాయాలు వెళ్తూ వచ్చారు. ఇంకా చెప్పాలంటే ఆయన పుట్టినప్పటి నుంచి కూడా ఆయన తల్లిదండ్రులు యేసు ప్రభుని యెరూషలేముకి తీసుకుని వెళ్తూనే ఉన్నారు. ఆయన 12వ ఏట కూడా పస్కా పండుగ వచ్చినప్పుడు యేసు ప్రభుని యెరూషలేముకి తీసుకుని వెళ్ళారు. అందరూ వారి బంధువులతో సహా యెరూషలేముకి వెళ్ళి ఆరాధనలో పాలు పొంది తిరిగి వస్తూ ఉండేవాళ్ళు. ఈ కనుక యేసు ప్రభు ఎన్నో పర్యాయాలు తన జీవిత దినాలలో యెరూషలేములోనికి వచ్చారు. యెరూషలేములో తాను ఉన్నారు, పరిచర్య చేశారు. అదే సమయంలో ఎన్నో మార్లు యెరూషలేము నుంచి ఆ దగ్గరలోనే సుమారుగా 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న బేతనీకి వెళ్తూ అక్కడ బస చేస్తూ మరలా యెరూషలేముకు వస్తూ తన పరిచర్యను తాను కొనసాగిస్తూ వచ్చారు. అయితే ఎన్నో మార్లు యెరూషలేములో ప్రవేశించిన యేసు ప్రభు యొక్క ప్రవేశాన్ని గూర్చి మరి ప్రత్యేకమైన రీతిలో ప్రస్తావించబడలేదు. కానీ ఈ దినం మనం యేసు ప్రభు యెరూషలేములో చేసిన ప్రవేశాన్ని గూర్చిన ప్రస్తావన ఒక గొప్ప ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఎందువలన ఏంటి అనేది మనం ఆలోచన చేయబోతున్నాం. యేసు ప్రభు యెరూషలేములో ఇప్పుడు యేసు ప్రభు యెరూషలేములో ప్రవేశించిన తర్వాత ఇక తాను అక్కడే ఉండిపోయారు. ఆ పిదప తాను మరి 4 దినాలకు తాను తన శిష్యులతో లాస్ట్ సప్పర్, ఆఖరు భోజనము చేయడం, తర్వాత ఆ మధ్యరాత్రి సమయంలోనే ప్రభు మరి ఆ యూదుల చేత పంపబడిన బంట్రోతుల చేత పట్టబడడం, ఆ తర్వాత మరుసటి రోజు శుక్రవారం ఆయన సిలువ వేయబడడం, ఇవన్నీ జరిగినాయి. అయితే ఈ యొక్క దినాన యేసు ప్రభు యెరూషలేములో ప్రవేశించారు అనేది చాలా స్పష్టంగా 4 సువార్తికులు రికార్డ్ చేశారు. ఇది మత్తయి సువార్తలో 21వ అధ్యాయం మొదటి 10 వచనాల్లో ఉంది. మార్కు సువార్తలో ఇప్పుడు మనం చదువుకున్నట్లుగా 11వ అధ్యాయం మొదటి 10 వచనాల్లో ఉంది. తిరిగి లూకా సువార్త 19వ అధ్యాయంలో ఈ విషయం ప్రస్తావించబడింది. అలాగే యోహాను సువార్త 12వ అధ్యాయంలో కూడా క్లుప్తంగా 2 వచనాలలో 14-15 వచనాలలో
ప్రస్తావించబడింది. యేసు ప్రభు యెరూషలేములో ప్రవేశించిన ఈ యొక్క ఆఖరు ప్రవేశాన్ని ఎందుకు నలుగురు సువార్తికులు రికార్డ్ చేశారు, ఎందుకు దాన్ని ఎక్నాలెడ్జ్ చేశారు, దీని యొక్క ప్రాముఖ్యత ఏంటి అనేది మనం ఈ ఉదయకాలం ఆలోచన చేయబోతున్నాం. అంత మాత్రమే కాకుండా యేసు ప్రభు యెరూషలేములో ప్రవేశించిన ఆ విధానం కూడా, ఆ ప్రొసీజర్ కూడా, లేక ఆయన యొక్క సిద్ధపాటును గురించి కూడా ఇక్కడ రికార్డ్ చేయబడిందని కూడా మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. ఆ వివరాలు మత్తయి, మార్కు, లూకా వీళ్ళు ముగ్గురు చాలా డీటెయిల్డ్ గా ఇస్తూ వచ్చారు. మనం కనుక మత్తయి సువార్తలోకి మొదటగా వెళ్దాము. 21వ అధ్యాయంలో యేసు ప్రభు యెరూషలేములోనికి తాను సమీపించక మునుపు దానికి దగ్గరలోనే ఉన్న ఈ బేతనియా లేక బేతనియా, బేత్పగే అనే ప్రక్కనుండే గ్రామాల దగ్గరకు ప్రభు వచ్చారు. అక్కడ తన శిష్యులలో ఇద్దరిని చూచి 21వ అధ్యాయం మొదటి 10 వచనాలు, మీ ఎదుటనున్న గ్రామమునకు వెలుడి, వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిదయు దానితోనున్న ఒక గాడిద పిల్లయు మీకు కనబడును. వాటిని విప్పి నా యొద్దకు తోలుకొని రండి. ఎవడైనను మీతో ఏమైనను అనిన ఎడల అవి ప్రభువునకు కావలసి ఉన్నవని చెప్పవలెను. వెంటనే అతడు వాటిని తోలి పెట్టునని చెప్పి వారిని పంపెను. ఇక్కడ యేసు ప్రభు యెరూషలేములోనికి రావడానికి ముందు తాను ఒక వాహనాన్ని ఎక్కి రావాలి అనుకున్నాడు. ఆయన తాను ఎక్కడానికి భారవాహక పిల్ల అయిన గాడిద పిల్లను ప్రభు ఏర్పాటు చేసుకున్నాడు. దీని గూర్చి జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనంలో జకర్యా ప్రవచించాడు. అది చాలా ప్రాముఖ్యమైన ప్రవచనం. తక్కువ లేకుండా 400 సంవత్సరాలకు ముందు మరి జకర్యా ద్వారా ఈ విషయం ప్రవచించబడింది. ఆయన రాబోతున్నాడు కనుక సియోను కుమారి నీవు సంతోషించు, ఉల్లసించని. ఒకసారి ఆ భాగం చదువుదాం చూడండి. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడునై గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. సియోను నివాసులారా, యెరూషలేము నివాసులారా ఉత్సహించండి, సంతోషించండి, చాలా ఎక్సైటెడ్ గా ఉండండి. మీ రాజు ఆయన నీతిపరుడు, రక్షణ గలవాడు, దీనుడు గాడిద మీద లేక గాడిదను గాడిద పిల్లను ఎక్కి మీ వద్దకు వచ్చుచున్నాడు. మీరు సిద్ధపడండి లేకపోతే సంతోషించండి అని చెప్పి జకర్యా 400 సంవత్సరాల క్రితమే ప్రవచించారు. ఆ ప్రవచనం యొక్క నెరవేర్పు ఈ దినాన జరుగుతున్నది. దందువలన యెరూషలేములోనికి యేసు ప్రభు ప్రవేశించిన ఈ సందర్భం చాలా గొప్ప ప్రాముఖ్యతను సంతరించుకున్నది. అంత మాత్రమే కాకుండా ఈ ఉదయకాల సమయంలో మనం ధ్యానం చేయబోతున్న విషయం ఏంటంటే, యేసు ప్రభు యెరూషలేములోనికి వచ్చి ఆయన ఈ లోకంలోనికి వచ్చిన ఉద్దేశాన్ని నెరవేర్చబోతున్న సందర్భము, నెరవేర్చబోతున్న సమయము ఆసన్నమయ్యింది కనుక ఆ యొక్క కార్యాన్ని ఆయన ఆ కార్యానికి ఈరోజు ఆయన నాంది పలుకుతున్నారు. ఆయన ఒక ప్రారంభాన్ని చేయబోతున్నారు. అందుకనే ఇది చాలా ప్రత్యేకమైన దినం, ఇది చాలా ప్రాముఖ్యమైన దినం. మనం గనుక లూకా సువార్తలోకి వెళ్తే లూకా సువార్త 9వ అధ్యాయం 31వ వచనంలో యేసు ప్రభు మరి తన శిష్యుల ముందు ముగ్గురిని తీసుకుని వెళ్తాడు. తనతోటి ఒక కొండ మీదకి, ఎత్తైన కొండ మీదకి పేతురు, యాకోబు, యోహాన్లను తీసుకుని వెళ్ళి వాళ్ళ ముందు తాను రూపాంతరము చెందుతాడు. చాలా వస్త్రాలు తెల్లగా, ముఖము దగదగా మెరిసిపోతా ఉంటది. ఆ పరిస్థితుల్లో మరి తనతో మాట్లాడడానికి ఇద్దరు భక్తులు దిగి వస్తారు, మోషే, ఏలియాలు. మోషే, ఏలియా, యేసు ప్రభు ఈ ముగ్గురు మాట్లాడుకుంటున్నారు. లూకా సువార్త 9వ అధ్యాయం 31వ వచనం, వారు మహిమతో అగపడి ఆయన యెరూషలేములో నెరవేర్చబోవు నిర్గమమును గూర్చి మాటలాడుచుండిరి. ఈ మోషే, ఏలియాలతో కలిసి యేసు ప్రభు యెరూషలేములో తాను నెరవేర్చబోవుచున్న నిర్గమమును గురించి మాట్లాడుకుంటున్నారంట. యేసు ప్రభు ఈ లోకంలోనికి వచ్చింది అందుకు. ఆయన ముఖ్య ఉద్దేశం, తండ్రి చేత ఆయన పంపబడిన ముఖ్య ఉద్దేశం యెరూషలేములో తాను ఒక గొప్ప నిర్గమమును నెరవేర్చబోతున్నాడు. యెరూషలేములో తాను ఒక గొప్ప విడుదలను, తాను ఒక గొప్ప కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నాడు. దానిని గూర్చి మోషే, ఏలియాలతో మాట్లాడుతున్నాడు. తాను యెరూషలేములో నెరవేర్చవలసిన నిర్గమమునకు నాంది పలికిన రోజు.
ఆ కార్యక్రమం కొరకు యెరూషలేములో అడుగు పెట్టిన రోజు. అందుకే ఈ ప్రయాణానికి ఎంతో గొప్ప ప్రాముఖ్యత మరి ఆపాదించబడింది. సరే, ఇప్పుడు ఈ యొక్క యెరూషలేములోనికి తాను ప్రవేశించటానికి తాను మరి గాడిద పిల్ల మీద తాను ఎక్కి వచ్చాడు. ఇదేమో జకరియా గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనంలో ఉన్న ప్రవచనం యొక్క నెరవేర్పు. ఎందుకు ఈ దినానికి ప్రాముఖ్యత అంటే, ఒకటి, యెరూషలేములో తాను నెరవేర్చబోయే నిర్గమమునకు నాంది పలికే రోజు. రెండోది, జకరియా గ్రంథము 9వ అధ్యాయం 9వ వచనంలో మరి యేసు ప్రభువును గురించి 400 సంవత్సరాల క్రితమే పలుకబడిన ప్రవచనం అతి గంభీరమైన రీతిలో నెరవేరబోతున్న రోజు. అందువలన అంత మాత్రమే కాకుండా నోరు లేని ఒక మూగజీవిని దేవుడు ఏర్పాటు చేసుకొని తన సాధనంగా వాడుకున్న రోజు. ఇంకా చెప్పాలంటే అది ప్రభువునకు కావలసి ఉన్నది అని చెప్పి అడిగి తెప్పించుకున్న రోజు ఈ రోజు. యేసు ప్రభు మరి తన శిష్యులను పంపిస్తూ ఉన్నారు. ఒక గ్రామంలోనికి పంపించి అక్కడ కట్టబడి ఉన్న ఒక గాడిద కనబడుతుంది, లేక ఒక చిన్న గాడిద కనబడుతుంది. అక్కడికి మీరు వెళ్ళి ఆ గాడిదను విప్పి తీసుకుని రండి. మీరు తీసుకుని వస్తూ ఉండగా ఖచ్చితంగా మిమ్మల్ని కొంతమంది అడుగుతారు, ఎందుకు చేస్తున్నారు మీరు ఈ పని అనేది రికార్డు చేయబడింది 3 సువార్తల్లో, మత్తయి, మార్కు, లూకాలో. అప్పుడు చెప్పాలంట వీరు, అది ప్రభువునకు కావలసి ఉన్నదని చెప్పుడి. మార్కు 11:3. ద లార్డ్ హ్యాస్ నీడ్ ఆఫ్ ఇట్. దేవునికి ఇది కావాలి, లేక దేవుడు దీనిని కావాలంటున్నాడు అని చెప్పాలంట. మత్తయిలో ఉంది, వెంటనే వారు ఆ గాడిదను మరి పంపించారు, ఇక్కడ నుండి తోలి పంపుతారని చెప్పాడు. ఇక్కడ మార్కు 11:3లో తక్షణమే అతడు దానిని ఇక్కడికి తోలి పంపునని చెప్పి వారిని పంపెను. వీళ్ళు వెళ్ళినట్టే జరిగింది. తక్షణమే వెంటనే ఆ గాడిద పిల్లను తోలుకొని వెళ్ళమని ఇచ్చేశారు. ప్రియమైన వారలారా, ఉదయకాలం మనం ఆలోచించబోతున్న విషయం ఏంటంటే, ఒక ముఖ్యాంశం ఏంటంటే, ప్రభువునకు కావలసినవి ఉన్నాయి. న్యాయంగా మామూలుగా మనకు తెలిసిన అవగాహన వరకు ప్రభువు ఎవరెవరికి ఏమి కావాలో అవి ఇచ్చుకుంటూ వచ్చాడు. వ్యాధిగ్రస్తులకు ఆయన ఆరోగ్యం ఇస్తూ వచ్చాడు. తర్వాత మరి ఆకలిగా ఉన్న వారికి ఆయన ఆహారం పెడుతూ వచ్చాడు. దుఃఖంలో ఉన్న వారిని ఆయన ఆదరిస్తూ వచ్చాడు. తర్వాత ఆ రక్షణ లేని వారికి, పాపాత్ములైన వారికి మారుమనసు రక్షణ అనుభవాన్ని ఇస్తూ వచ్చాడు. ఇలాగా సర్వమానవాళికి ఏవి కావాలో అది ఇస్తూ వచ్చిన యేసు ప్రభు తన జీవిత దినాలలో ఒక దినానన్నాడు, నాకు ఇది కావాలి. The Lord needs them. The Lord needs it. అది దేవునికి కావలను, ఇది ప్రభువునకు కావలను అని ప్రభు అడిగాడు. తేలుకిని వెళ్ళండి అని చెప్పి తక్షణమే ఆ యొక్క యజమాని ఆ గాడిదను పిల్లను పంపించాడంట. ఉదయకాల సమయంలో మనం చేయబోతున్న విషయం ఏంటంటే, ప్రభువుకు కొన్ని కావాలి, ప్రభువుకు కొన్ని నీడ్స్ ఉన్నాయి, ప్రభువుకి కొన్ని వాంట్స్ అనేవి ఉన్నవి. అవి మనము తీర్చే విషయాలలో మన ఆస్పెక్ట్, మన యొక్క యాటిట్యూడ్ ఎలాగున్నది అనేది ఈ రోజు మనం ఆలోచన చేయబోతున్నాం. ప్రియమైన వారలారా, నోరు లేని ఒక మూగ జీవి దేవునికి కావాల్సి వచ్చింది. ఆత్మ లేని ఒక ప్రాణి ప్రభువుకు కావాల్సి వచ్చింది. ఒక జంతువు కావాల్సి వచ్చింది. అందులో కూడా ఈ సర్వ జంతువులను ఆయనే సృష్టించాడు. ఆయన అడగాల్సిన అవసరం లేదు. ఆయన అనుకుంటే దాని ముందు వచ్చి నిలబడగలదు. ఒక గాడిద కాదండి, గాడిద మీద కాదు ఆయన ఎక్కి రావాల్సిన అవసరం. ఒక గుర్రం ప్రభుని ఎక్కించి ఊరేగింపుగా యెరూషలేములోనికి తీసుకురాగలరు. అటువంటి ఏర్పాటు ఆయన చేసుకోగలడు. కానీ యేసు ప్రభు ఒక గాడిద పిల్లను కోరుతున్నాడు. ఇక్కడ మనం గ్రహించాల్సిన విషయం ఏంటంటే, లోకంలో ఎన్నిక లేని, ఏర్పాటు లేని, అజ్ఞానులమైన గొప్ప వంశానికి, గొప్ప జాతికి ఏ రీతిగా మరి సరిపడని, తాగని, తూగని నిన్ను నన్ను దేవుడు అంటున్నాడు, ఐ నీడ్ యు. నాకు నీవు కావాలి, నాకు నీవు కావాలి. నువ్వు వెంటనే రావడానికి సిద్ధంగా ఉన్నావా? నువ్వు తక్షణమే నా చేతుల్లోకి రావడానికి ఇష్టపడుతున్నావా అనేది ఉదయకాలం ప్రభు మనల్ని వేస్తున్న ప్రశ్న. ఇది మనం ఆలోచించబోతున్న విషయం ఏంటంటే, తాను అందుబాటులోనికి తెచ్చుకున్న ఒక గాడిద పిల్లను గురించి మనం ఆలోచన చేయబోతాం. లేక దేవునికి అందుబాటులో ఉండడానికి గాడిద పిల్లను అందించిన ఆ యజమాని యొక్క గొప్పతనాన్ని గురించి మనం ఆలోచన చేయబోతాం. ప్రియమైన వారలారా, మన దగ్గర వాట్ ఆల్ వీ హ్యావ్, మన దగ్గర ఏమున్నా, మన దగ్గర ఎంతున్నా, అందులో నుంచి ఒకవేళ ఇది నాకు కావాలను అని ప్రభు అడిగితే క్యాన్ వి గివ్, ఇవ్వగలమా మనము? ఆదికాండం 22వ అధ్యాయంలోకి వెళ్తే, అబ్రహాముకి వృద్ధాప్యంలో కుమారునిచ్చింది దేవుడే. తిరిగి అబ్రహాముడు వృద్ధాప్యంలో ఆ కుమారుడు, నీకు ఒక్కడై ఉన్నా నీవు ప్రేమించిన కుమారుడు నాకు కావాలి అని అడిగాడు.
ఐ నీడ్ హిమ్, ఐ వాంట్ హిమ్, నాకు నీ కొడుకు కావాలి అంటే అబ్రహాం నేను ఇవ్వను అనలేదు. ప్రియులారా, నిజంగా మనం గమనించాల్సింది ఈ విషయం. వెంటనే తాను బయలుదేరి తన కుమారుని తీసుకుని వెళ్ళి ఆ మోరియా దేశంలో దేవుడు చూపించిన పర్వతం మీద ఆ కుమారుడికి బలిపీఠం కట్టి దేవునికి దహన బలిగా అర్పించడానికి తాను సిద్ధపరచుకున్నాడు. ఈ మట్టల ఆదివారం మన ముందు నిలుపుతున్న ఒక ప్రశ్న ఏంటంటే, ప్రభువునకు కావలెను, నీవు దాన్ని ఇస్తావా? క్యాన్ యూ అవైల్ యువర్ సెల్ఫ్? నిన్ను నీవు ప్రభు యొక్క అందుబాటులోకి తెచ్చుకోగలవా? నీ వనరులను ప్రభువునకు అందుబాటులోకి తెచ్చుకోగలవా? నీ బిడ్డలను, నీ కుటుంబాన్ని, నీ ఆరోగ్యాన్ని, నీ శక్తిని, నీ సామర్థ్యాన్ని దేవుని యొక్క అందుబాటులోకి నీవు తెచ్చుకోగలవా అనే విషయాన్ని మనం ఆలోచన చేయబోతున్నాం. కనుక ఈ యొక్క గాడిద పిల్లను దేవుడు అడిగాడు. ఈ గాడిద పిల్లను గురించి రాయబడిన ఇంకొక మాట ఏంటంటే, మార్కు సువార్త 11వ అధ్యాయంలో ఉన్నది 2వ వచనం. ఆయన తన శిష్యులలో ఇద్దరిని చూచి, మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి, అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల కనబడును, దాని మీద ఏ మనుష్యుడును ఎప్పుడునూ కూర్చుండలేదు, దానిని తోలుకొని రండి. అన్యూజ్డ్ కోల్ట్, ఎవరు వాడుకోలేదు, దాని మీద అంతకుముందు ఎవరు కూర్చోలేదు, ఎవరి చేత వాడబడి లేకపోతే ఎవరి చేతుల్లోనో నలిగిపోయి లేకపోతే ఎవరి యొక్క శ్రమలను ఓర్చి ఎవరి యొక్క ఇష్టాలను నెరవేర్చి మిగిలిపోయిన గాడిద పిల్ల కాదు. అక్కడ ప్రభు అడిగింది, ఆ యజమాని తోలి పంపిస్తుంది. అంతకుముందు ఏ మనుష్యుడు కూడా ఆ గాడిద మీద కనీసం ఎప్పుడునూ కూర్చుండలేదంట. దేవునికి ఒక మంచి గాడిద పిల్ల. అంతకుముందు ఎవరి కొరకు, ఏ పని కొరకు, తన స్వప్రయోజనం కొరకు కానివ్వండి, తన ఊరి వారి కొరకు కానీ వాడకుండా ఉన్న ఒక మంచి ఫ్రెష్ నూతనమైన ఒక మంచి గాడిద పిల్లను యేసు ప్రభుకి ఆ యజమాని అందిస్తున్నట్టుగా మనం చూస్తాం. ఉదయకాలం మనం ఈ యొక్క గాడిద పిల్ల ద్వారా మనం గ్రహించవలసిన వారంగా ఉన్నాం. ఏంటంటే, మనము దేవునికి అవైల్ చేసుకోవాల్సిన వారంగా ఉన్నాం. యెరూషలేములో జరగవలసిన నిర్గమమ కార్యక్రమాన్ని ప్రారంభించడానికి ఆ దినం నాంది పలుకుతూ ఉండగా, ఆ కార్యక్రమం యొక్క ప్రారంభోత్సవములో తాను దేవునికి అందుబాటులోనికి తెచ్చుకున్న ఒక గాడిద పిల్ల ప్రాముఖ్యతను సంతరించుకుంది. అనుకుందాం, యజమానుడు గాడిదనివ్వాలనుకున్నాడు. వాళ్ళు వచ్చి అడగగానే ఇదేమో వెనక్కి విరుచుకుంటుంది, ఇలా అంటుంది, అలా అంటుంది, కాళ్ళతో కొడతా ఉంది. తీసుకుని వెళ్ళగలరా ఆ శిష్యులు? ఒకవేళ బలవంతంగా తీసుకెళ్ళినా గానీ యేసు ప్రభు ఎక్కాలని ప్రయత్నం చేసినప్పుడు అక్కడ కూడా తిరుగుబాటు చేస్తుంది. అక్కడ కూడా చాలా గాడిదంటే చాలా మూర్ఖమైన జంతువు, వెనక కాళ్ళతో తంతది. మరి అటువంటి గాడిద ప్రభువుకు సహకరించకపోయింటే ప్రభు ఆడుకుని ఉండేవాడా? ఆ గాడిద పిల్ల ప్రభువుకు తాను అవైల్ చేసుకుంది. ఇదిగో ప్రభు, నేనున్నాను, నన్ను వాడుకో ప్రభు అన్నది. జయోత్సవంతో తీసుకుని వెళ్తున్నారు, భీకరమైన శబ్దాలతో అరుసుకుంటా తీసుకెళ్తున్నారు, కేకలతో తీసుకెళ్తున్నారు. హోసన్నా హోసన్నా, దావీదు కుమారునికి జయమని చెప్తూ ఉన్నారు. ఆ గాడిద పిల్లని తీసుకుని వచ్చారు. ఆ గాడిద మీద శిష్యులు తమ బట్టలు వేశారంట, యేసు ప్రభును కూర్చోబెట్టారంట. ఆ గాడిద నడుస్తున్న దారి పొడుగునా కూడా వారి బట్టలు వేశారంట. అంతేకాదు, ఆకులు వేశారు, కొమ్మలు వేశారు. చక్కగా వాటన్నిటి మీద నడుచుకుంటూ వెళ్ళిపోయింది. ఘనత వచ్చింది. కట్టబడిన గాడిద పిల్ల, ఇంటి బయట కట్టబడిన గాడిద పిల్ల, ఏ విధమైన రికగ్నిషన్ లేని గాడిద పిల్ల దేవుని యొక్క అందుబాటులోకి తాను వచ్చినప్పుడు ఆ గాడిద పిల్ల గణపరచబడింది. అంత మాత్రమే కాకుండా ఆ గాడిద పిల్లను ఆధారంగా చేసుకుని దేవుడు అక్కడ గణపరచబడ్డాడు. జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనం ప్రకారం జయోత్సవంతో, ఉత్సవముతో సియోను నివాసులు, యెరూషలేము నివాసులు సంతోషిస్తూ ఉత్సహిస్తూ యేసు ప్రభును ఊరేగింపుగా యెరూషలేము వీధులలో, మరి యెరూషలేము దేవాలయం వరకు తీసుకుని వెళ్ళారు. కనుక ఉదయకాల సమయంలో ఈ గాడిద పిల్ల ద్వారా ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. మనము ప్రభువుకు కావలసిన వారంగా ఉన్నాము. మనం ఏమి కలుగున్నామో దాన్ని ప్రభు అడుగుతూ ఉన్నాడు. యేసు ప్రభు యొక్క నిర్గమన కార్యక్రమము ప్రారంభించబడ్డంలో ఒక గాడిద పిల్ల ప్రభువుకు అవసరమైంది. ఆ గాడిద పిల్ల యజమాని తన గాడిద పిల్లను ప్రభు యొక్క అందుబాటులో తెచ్చాడు. ప్రియమైన వారలారా, ఇదే కాలం నేను ఇంకొక 2 విషయాలు నేను చెప్పాలనుకుంటున్నాను. ప్రభువుకు అవసరాలున్నాయి, వాటిని మనం తీర్చాల్సిన వారంగా ఉన్నాం. ఎంతసేపు మనకు అవసరాలు ఉన్నాయని చెప్పుకుంటూ వస్తాం, మన అవసరాలు దేవుడు తీర్చాలి అనుకుంటూ ఉంటాం. కానీ దేవునికి కూడా అవసరాలు ఉన్నాయి. దేవుని అవసరాలు తీర్చడంలో నా వంతు నేను పాలు పొందుతాను, నా వంతు నేను ప్రయాసపడతాను, నా వంతు నేను త్యాగం చేస్తాను, నా వంతు నేను సహకరిస్తాను అని చెప్పుకోవాల్సిన వారంగా. చిన్న గాడిద
తనను తాను దేవునికి అందుబాటులో తెచ్చుకుంది. సండే స్కూల్ మా పాట ఉంటుంది, గాడిద నేనయ్యా చిన్న గాడిద నేనయ్యా, యేసు రాజు ఎక్కి వెళ్ళు గాడిద నేనయ్యా. యేసు రాజు వెళ్ళగా హోసన్నా హోసన్నా అని కేకలు వినబడుతున్నాయి. అవి యేసు ప్రభుకు సంబంధించిన కేకలు. ఆ గాడిద కూడా వినగలిగింది. యేసు ప్రభు కనపరచబడుతున్నాడు, ఆ గాడిద కూడా కనపరచబడింది. కారణం ఏంటంటే తనను తాను దేవునికి అవైల్ చేసుకుని. రెండో విషయాన్ని నేను చెప్తాను. ఆయన ఆఖరిగా తాను ఈ యొక్క నిర్గమన కార్యక్రమానికి నాంది పలికి ఆ కార్యక్రమంలో ముందు కొనసాగుతూ ఉండగా తనకు మరొక నీడ ఏర్పడింది. అదేంటంటే మత్తయి సువార్త 26వ అధ్యాయం 18వ వచనం, 26, 18, 17లో కూడా ఉంటది. పులి అనే రొట్టెల పండుగలో మొదటి దినమందు శిష్యులు యేసునొద్దకు వచ్చి, పస్కాను భుజించుటకు మేము నీ కొరకు ఎక్కడ సిద్ధపరచగోరుచున్నావని అడిగిరి. అందుకు ఆయన, మీరు పట్టణమందున్న ఫలాని మనుషుని వద్దకు వెళ్ళి, నా కాలము సమీపమై ఉన్నది, నా శిష్యులతో కూడా నీ ఇంట పస్కాను ఆచరించదనని బోధకుడు చెప్పుచున్నాడని అతనితో చెప్పుడనెను. యేసు తమకు ఆజ్ఞాపించిన ప్రకారము శిష్యులు పస్కాను సిద్ధపరచిరి. ఇప్పుడు యేసు ప్రభు తన శిష్యులతో పాటు పస్కా పండుగ ఆచరించాలి. పస్కా భోజనం, లాస్ట్ సప్పర్ వాళ్ళు చేయాల్సిన వారుగా ఉన్నారు కనుక ఇప్పుడు ప్రభువుని అడిగారు, ప్రభా మరి ఈ సంవత్సరం అంత ప్రత్యేకంగా ఉంది, మరి ఏంటి సంవత్సరం, మరి పస్కాను ఎక్కడ అరేంజ్ చేయమంటావంటే ప్రభు చెప్తున్నాడు, మీ పట్నంలోకి వెళ్ళండి, యెరూషలేం పట్నంలోకి వెళ్ళండి, అక్కడ పలానా మనుషుని వద్దకు వెళ్ళండి. ఒక వ్యక్తి యొక్క డీటెయిల్స్ ఇచ్చాడు దేవుడు. వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళి అడగాలి. మీరు ఏమని అడగాలంటే, నా కాలము సమీపమైంది, నా శిష్యులతో కూడా నీ ఇంట పస్కా ఆచరిస్తాను. ఐ నీడ్ యువర్ హౌస్, నాకు నీ ఇల్లు కావాలి. ఆ గాడిద దగ్గరికి వెళ్ళి, నాకు ఈ గాడిద పిల్ల కావాలి ప్రభు, నాకు ఇది కావలసి ఉన్నది అని అక్కడ అడిగి తెప్పించాడు. ఇక్కడ మరలా తన శిష్యులను పంపిస్తున్నాడు. శిష్యులతో చెప్తాడు, వెళ్ళండి, పట్నంలోనికి వెళ్ళండి, ఫలానా మనుషుని ఇంటి దగ్గరికి వెళ్ళండి, అతన్ని అడగండి, బోధకుడు నీ ఇంట పస్కా ఆచరించవలసి ఉన్నదంట. బోధకుడు చెప్పమన్నాడు ఈ మాటని, వెళ్ళి చెప్పండి. దేవునికి పస్కా ఆచరించడానికి ఒక చక్కని ఇల్లు అవసరమైంది. ఆ ఇంటిని ఆ ఇంటి యజమాని సిద్ధపరిచి ఇచ్చాడు. చూడండి, మార్కు సువార్తలోకి వెళ్దాం. మార్కు సువార్త 14వ అధ్యాయంలో ఆ ఇల్లు యేసు ప్రభు ఆఖరు భోజనం కొరకు సిద్ధపరచబడిన ఆ ఇంటి వివరాలు చాలా చక్కగా వ్రాయబడ్డాయి. మార్కు సువార్త 14వ అధ్యాయం 13వ వచనం, ఇక్కడ కూడా ఆ వివరాలు ఉన్నాయి. ఎక్కడ సిద్ధపరచాలి అంటే 13వ వచనంలో, మీరు పట్టణంలోనికి వెళ్ళుడి, అక్కడ నీళ్ల కుండ మోయుచున్న ఒక మనుషుడు మీకు ఎదురుపడును, వాని వెంట పోయి వాడు ఎక్కడ ప్రవేశించునో ఆ ఇంటి యజమానిని చూచి, నేను నా శిష్యులతో కూడా పస్కాను భుజించుటకు నా విడిది గది ఎక్కడనని బోధకుడు అడుగుతున్నాడని చెప్పండి. వెళ్ళి అడగండి. బోధకుడు అడుగుతున్నాడు, నేను పస్కా భుజించడానికి నా విడిది గది ఎక్కడ అని బోధకుడు అడుగుతున్నాడని వెళ్ళి చెప్పండి అని చెప్తున్నారు. అతడు సామగ్రితో సిద్ధపరచబడిన గొప్ప మేడగది మీకు చూపించును, అక్కడ మన కొరకు సిద్ధపరచుడని చెప్పి తన శిష్యులలో 2 వెళ్ళి అడగండి. బోధకుడు పస్కా ఆచరించడానికి విడిది గది, మీరు వెళ్తే అక్కడ మీకు సామగ్రితో సిద్ధపరచబడిన గొప్ప మేడగదిని అతని మీకు చూపిస్తాడు. A large upper room furnished and prepared. A very large upper room furnished and prepared. గొప్ప సామగ్రితో సిద్ధపరచబడిన ఒక మేడగది మీకు చూపిస్తాడు. ప్రభువుకు ఒక మేడగది అవసరమైంది, ప్రభువుకు ఒక గాడిద అవసరమైంది. ఇది ప్రభువు కావాలి అని చెప్పాడు, వాళ్ళు ఇచ్చి పంపించారు. ఆ కుటుంబం ఎంత ధన్యమైందండి, ఆ గాడిద ఎంత ధన్యమైంది. ఈ రోజుకి సంవత్సరానికి ఒక్కసారి ఆ గాడిదను గురించి మనం ఆ గాడిద యొక్క ప్రత్యేకతను గురించి మనం చెప్పుకుంటున్నాం. ఒక గాడిదకు దొరికింది ప్రాముఖ్యత. కారణం ఏంటంటే యేసు ప్రభును మోసిన గాడిద, యేసు ప్రభు యొక్క నిర్గమనానికి నాంది పలికిన గాడిద ఇప్పుడు ఒక మేడ గదికి ప్రాముఖ్యత వస్తా ఉంది. కారణం ఏంటో తెలుసా, ఆ ఇంటి యజమానుడు బోధకుడు పంపించిన కబురుకు చాలా పాజిటివ్గా రెస్పాండ్ అయ్యి చాలా పెద్ద మేడగది, సామగ్రితో సిద్ధపరిచిన మేడగదిని యేసు ప్రభుకి విడిదికి అందించాడు. లోకాలో కూడా ఇది రికార్డ్ చేయబడిన సువార్త 22వ అధ్యాయం
10, 11, 12 వచనాల్లో ఉంటది. మీరు వెళ్ళండి, నీలకొండ మోసుకొని వెళ్తున్న ఒక మనిషి కనపడతాడు, అతనితో పాటు వెళ్ళండి, అక్కడికి వెళ్ళి మీరు అడగండి, ఇదే మాటలు అడగండి, నేను నా శిష్యులతో కూడా పస్కాను భుజించాలి, విడిది గది ఎక్కడా అని అడగండి, సామగ్రి గల గొప్ప మేడగది మీకు చూపించను. గొప్ప మేడగది చూపించాను. ఈ మేడగది యొక్క ప్రాముఖ్యత ఏంటంటే, ఆ గాడిద ఏమో యెరూషలేము యొక్క నిర్గమనం గుచ్చిన ప్రారంభాన్ని అది సూచిస్తూ వచ్చింది. దేవుడు ప్రారంభించడానికి సహకరించింది. ఈ మేడగదిలో ప్రియమైన వారలారా చాలా ప్రాముఖ్యమైన విషయాలు వచ్చినాయి. నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, దేవునికి మనల్ని మనం అందుబాటులో ఉంచుకుంటే, దేవునికి మన వనరులు, మనకున్న ఫెసిలిటీస్ ఏవి ప్రభువుకి అందుబాటులోకి తెచ్చినా అవి గొప్ప ప్రాముఖ్యతను సంతరించుకుంటే దే బికమ్ ఇంపార్టెంట్. చాలా ప్రాముఖ్యత. ఒక గాడిద పిల్ల ప్రాముఖ్యం అయిపోయింది, ఇప్పుడు ఒక మేడగది ప్రాముఖ్యం అయిపోయింది. సామగ్రితో సిద్ధపరచబడిన ఈ మేడగది చాలా ప్రాముఖ్యతను సంతరించు. ఎలా చెప్పమంటారా? ఎలాగో చెప్పమంటారా? అక్కడ యేసు ప్రభు తన యొక్క లాస్ట్ సప్పర్, ఆఖరి భోజనం అక్కడే చేశాడు ఆయన. అక్కడ యేసు ప్రభు తన యొక్క లాస్ట్ మెసేజ్, తన శిష్యులతో ఆఖరి సందేశం ఇచ్చింది ఆ మేడగదిలోనే. యేసు ప్రభు అక్కడ తన శిష్యులందరినీ చుట్టూరా పెట్టుకుని వారి కొరకు చేసిన ఆఖరి విజ్ఞాపన ఆ మేడగదిలోనే. యేసు ప్రభు అక్కడ ఒక ప్రాక్టికల్ లెసన్ టీచ్ చేశాడు. శిష్యుల పాదాలు కడుగుతూ తగ్గించుకోండి అని నేర్పించిన ఆ పాఠం కూడా ఆ మేడగదిలోనే జరిగింది. ఆ లాస్ట్ సప్పర్ చాలా ప్రత్యేకంగా జరిగింది. ఆఖరి రాత్రి భోజనం అంతకుముందు పస్కా పండుగలాగా జరగలేదండి. ఆ రోజు పస్కా పండుగలో ఆ రోజు రాత్రి భోజనం, వాళ్ళ బల్ల మీద మాంసం లేదు, చేదు కూరలు లేవు. మామూలుగా పస్కా పండుగ అంటే ఆ వండిన మాంసం ఉండాలి, చేదు కూరలతో తినాలి కాబట్టి చేదు కూరలు ఉండాలి, వండిన మాంసం ఉండాలి. ఆ బల్ల మీద అవి లేవు. గోధుమ పిండితో చేయబడిన రొట్టె ఉన్నది, ద్రాక్షల గానుగులో నుంచి తీసుకురాబడిన ద్రాక్ష రసం అక్కడ ఉన్నది. ఈ గోధుమ రొట్టె, ఈ గానుగు నుంచి వచ్చిన ద్రాక్ష రసము రెండు యేసు ప్రభువుకు సాదృశ్యంగా ఉన్నాయి. ఆయన ముందున్న దినాలలో మరికొద్ది సేపట్లో ఆయన గావించబోతున్న శిలువ యజ్ఞానికి, శిలువ యాగానికి సాదృశ్యంగా ఉంది. నలుగొట్టబడుతున్న ఆయన శరీరానికి ఆ గోధుమ రొట్టె సాదృశ్యంగా ఉంది. చిందించబడబోతున్న ఆయన రక్తానికి సాదృశ్యంగా ఉంది ఆ ద్రాక్షరసం. అంతా మాత్రమే కాదు, ఆ ద్రాక్షరస పాత్ర పైకి ఎత్తుకొని ఆయన అంటాడు, చూడొచ్చు లూకా సువార్త 22వ అధ్యాయం 20వ వచనం. ఆ ప్రకారం ఏం భోజనమైన తరువాత ఆయన గిన్నెయు పట్టుకొని, ఈ గిన్నె మీ కొరకు చిందింపబడుచున్న నా రక్తము వలననైన క్రొత్త నిబంధన, ఒక న్యూ కవెనెంట్ ఆవిష్కరించబడింది, ఒక క్రొత్త నిబంధన పరిచయం చేయబడింది, ఒక క్రొత్త నిబంధన ఆ బయటకు వచ్చింది, వెలువరించబడింది, విడుదలయ్యింది. ఎక్కడ అంటే ఆ మేడగదిలో. గొప్ప సామగ్రితో నిండి సిద్ధపరచబడిన మేడగదిని ఆ యజమాని యేసు ప్రభు నాకు కావాలి అనగానే యేసు ప్రభుకి ఇచ్చాడు. ఆ మేడగదిలోనే క్రొత్త నిబంధనకు నాంది జరిగింది, ప్రారంభం జరిగింది. ప్రియమైన వారలారా, తన రక్తానికి సాదృశ్యంగా ఉన్న గిన్నె పట్టుకొని అంటున్నాడు, ఇది మీ అందరి కొరకు చిందింపబడుచున్న నా రక్తము వలనైన క్రొత్త నిబంధన, మీతో ఒక న్యూ కవెనెంట్ నేను చేసుకోబోతున్నాను. ఆ కవెనెంట్ లో ఒక భాగం ఏంటంటే, ఇదిగో నా రక్తముతో నిబంధన చేసుకోబోతున్నాను. నా రక్తానికి ద్రాక్షారసం సాదృశ్యంగా ఉన్నది. మేడగది ఎంత విలువను సంతరించుకున్నది, మేడగది ఎంత ప్రాముఖ్యతను సంతరించుకున్నది. 2014లో మేము ఇజ్రాయెల్ వెళ్ళినప్పుడు ఈ మేడగదిని మేము చూచాం, విజిట్ చేసాం. చాలా వెరీ బిగ్ హాల్, పురాతనమైన గది. ఆ గది యొక్క ప్రాముఖ్యత, ఆ గదిలో యేసు ప్రభు తన శిష్యులతో ఆఖరి భోజనం, వారి పాదాలు కడిగారు, వారి కొరకు విజ్ఞాపన చేశాడు, వారితో తుది పలుకులు పలికాడు. అంత మాత్రమే కాకుండా అక్కడి నుంచే తాను గెత్సెమనే తోటకు బయలుదేరి వెళ్ళారు. యేసు ప్రభు శిలువకు అప్పగించబడిన తర్వాత, యేసు ప్రభు శిలువలో ప్రాణం పెట్టిన తర్వాత శిష్యులు మరలా వచ్చి దాక్కుంది ఈ మేడగదిలోనే. ఆ మేడగదిలో వారు దాక్కున్నప్పుడు 3వ దినాన యేసు ప్రభు పునరుద్ధాన శరీరంతో, మహిమ శరీరంతో వారికి ప్రత్యక్షమైంది ఆ మేడగదిలోనే. యోహాను సువార్త 20వ అధ్యాయంలో మనం ఈ వివరాలు కనబడతాయి. అంత మాత్రమే కాకుండా అపోస్తలుల కార్యాలు 1వ అధ్యాయంలో తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టుడు అని చెప్పినప్పుడు శిష్యులందరూ వెళ్ళి మేడగదిలో వారు ప్రార్థనలు ఏక మనసుతో వారు వెయిట్ చేస్తున్నారు. అది యాక్ట్స్ 1:14లో ఉంటుంది ఆ మేడగది, ఈ గది. తిరిగి అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయం 1వ వచనాల్లో పరిశుద్ధాత్మ సంఘం మీదకి దిగి వచ్చింది ఈ మేడగదిలోనే. ఈ మేడగదిని ఆధారంగా చేసుకుని పేతురు గొప్ప ప్రసంగం చేస్తే 3000 మంది రక్షించబడ్డారు. ఈ మేడగదిలోనే, ఈ ఇంటిలోనే
పేతురు చెరసాలలో ఉంటే సంఘం అంతా అత్యాసక్తితో ప్రార్థన చేసింది. ఈ మేడగది ఒక గొప్ప ప్రాముఖ్యతను సంతరించింది. బికేమ్ ఎ బ్లెస్సింగ్ టు మెనీ. ఆది సంఘము పుట్టింది ఆ మేడగదిలోనే. ప్రియమైన వారలారా, ఆ యజమానిని మనం రికగ్నైజ్ చేయాలి. తన గాడిద పిల్లను పంపించిన ఆ సామాన్యమైన గ్రామస్తుని మనం గుర్తుపెట్టుకోవాలి. సామగ్రి కలిగిన గొప్ప మేడగదిని అందించిన ఆ ధనవంతుడైన యజమానిని మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ ఉదయకాల సమయంలో వాట్ ఆర్ వి, మనమేంటి, మన పరిస్థితి ఏంటి? ప్రభు మన నుంచి నీ నుంచి నాకు ఇది కావాలి, ఐ నీడ్ యూ, ఐ నీడ్ యువర్ హెల్త్, ఐ నీడ్ యువర్ స్ట్రెంగ్త్, ఐ నీడ్ యువర్ టైమ్, ఐ నీడ్ యువర్ టాలెంట్ అని ప్రభు అడుగుతుంటే అలాగే ప్రభు అంటున్నామా? లేక మన సొంత కార్యాల్లో మనం నిమగ్నం అయిపోయి బిజీ అయిపోయి ప్రభు యొక్క స్వరాన్ని వినలేని స్థితిలో ఉన్నామా? ఈ గాడిద ప్రాముఖ్యతను సంతరించుకున్నది, ఈ మేడగది ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఇంకో గొప్ప మాట చెప్తాను. ఈ మేడగదిని ఏ యజమానుడైతే యేసు ప్రభుకు అందుబాటులో తెచ్చాడో, ఆది సంఘము ఏర్పడడానికి, సంఘము మీద పరిశుద్ధాత్మ దిగి రావడానికి ఏ మేడగదైతే కారణంగా హేతువుగా దేవుడు వాడుకున్నాడో, ఆ ఇంటిలో పుట్టి పెరిగిన మరియ కుమారుడైన జాన్ మార్కు అని మారు పేరుగల యోహాన్ను దేవుడు అద్భుతంగా ఆశీర్వదించాడు, వృద్ధిలోనికి తీసుకొని వచ్చాడు. చిన్నవాడైన మార్కును మిగిలిన సువార్తికులతో పాటు ఒక సువార్త వ్రాయడానికి, ఒక సువార్త యొక్క రచయితగా దేవుడు మార్కును చరిత్రలో నిలిపాడు, స్థిరపరిచాడు. అండ్ దట్ వాజ్ ద ఫస్ట్ గాస్. దేవునికి ఏది కావాలో మన జీవితంలో నుంచి అది మనం దేవునికి ఇస్తే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. గాడిద పిల్ల తాను దేవునికి అవైల్ చేసుకుంది. ఈరోజు దేవుని యొక్క ప్రవచనాల నెరవేర్పులో పాలిభాగం పొందింది. ఈనాడు ఆ గాడిద పిల్ల నాకు ఒక పాఠాన్ని టీచ్ చేస్తా ఉంది. యేసు ప్రభువుకు తమ మేడగదిని ఇచ్చిన ఆ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించాడు. ఆ మేడగది అలాగే చరిత్రలో మిగిలిపోయింది. మూడో విషయం చెప్తాను నేను. మూడో విషయం కొరకు వెళ్దాం. మత్తయి సువార్త 27వ అధ్యాయంలో ఇక్కడ యేసు ప్రభువుకి మరొక అవసరము ఏర్పడింది, మరొక నీడ్ ఏర్పడింది. ఇది యేసు ప్రభు కనీసం అడిగే స్థితిలో కూడా లేడు. గాడిద పిల్లనైతే కబురు పంపి తెప్పించుకున్నాడు, అది ప్రభు నాకు కావలసి ఉన్నదని. యెరూషలేం పట్టణంలో ఉన్న మేడగదికి ఈ శిష్యులను పంపించి అడిగిచ్చాడు. బోధకుడు ఎక్కడ బస ఎక్కడ, విడిది గది ఎక్కడ పస్కా ఆచరించడానికి అయింది. అయితే ఈ మూడవ నీడ్ ప్రభు జీవితంలో ఏర్పడి వాంటు తీర్చడానికి లేకపోతే అడగడానికి ప్రభువుకు అక్కడ అవకాశం లేకపోయింది. కానీ ప్రభు యొక్క అవసరాన్ని గుర్తించి ప్రభు యొక్క అవసరము తీర్చబడింది. ఆ విషయం కూడా మనం మూడో అంశంగా ధ్యానం చేసుకోబోతున్నాం. మత్తయి సువార్త 27వ అధ్యాయం 9-60 వచనాలు. యేసు ప్రభు శిలువ మీద 6 గంటలు వ్రేలాడుతూ 7 మాటలు పలికి, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నానని తన ప్రాణం విడిచిన తర్వాత ఇప్పుడు ఏం జరిగిందో ఇక్కడ మనం చదువుకోబోతున్నాం. 57 నుంచి. యేసు శిష్యుడిగా ఉన్న అరిమతయ్య యోసేపు అను ఒక ధనవంతుడు సాయంకాలం అయినప్పుడు వచ్చి పిలాతు నొద్దకు వెళ్ళి యేసు దేహమును తనకిమ్మని అడుగగా పిలాతు దానిని అతనికి అప్పగింప ఆజ్ఞాపించెను. యోసేపు ఆ దేహమును తీసుకొని శుభ్రమైన నారబట్టతో చుట్టి తాను రాతిలో తొలిపించుకొనిన క్రొత్త సమాధిలో దానిని ఉంచి సమాధి ద్వారమునకు పెద్ద రాయి పొర్లించి వెళ్ళిపోయాను. ఒక గ్రామానికి చెందిన ఒక సామాన్య మనుషుని దగ్గర ప్రభు అడిగి ఒక గాడిద పిల్లని తీసుకున్నాడు. ఈరోజు ఆ గాడిద పిల్ల ఒక గొప్ప సందేశంగా మనకు ఒక ముఖ్యాంశంగా మారిపోయింది. ఒక యజమాని యొక్క సామగ్రితో కూడిన మేడగది దేవునికి ఇచ్చినందుకు అది ఎంతో గొప్ప ప్రాముఖ్యతను సంపాదించుకుంది. ఇక్కడ యేసుప్రభు చనిపోయాడు. యేసుప్రభు యొక్క భౌతిక కాయాన్ని, ఆ బాడీని శిలువ మీద నుంచి దింపారు. అరిమతయి యోసేపు అనే ఒక రహస్య శిష్యుడు ధైర్యంగా పిలాతు దగ్గరికి వచ్చి అడుగుతున్నాడు, యేసు దేహమును నాకు కావాలి, ఐ వాంట్ హిస్ బాడీ, నాకు ఆయన దేహం కావాలని అడిగాడు. పిలాతు పర్మిషన్ ఇచ్చాడండి. అయితే ఇప్పుడు ఈ అరిమతయి యోసేపు ఏం చేశాడో తెలుసు, చక్కగా ఉంది ఇక్కడ మాట, మత్తయిలో బాగుంది, అందుకని ఈ మాట నేను తాను రాతిలో తొలిపించుకొనిన క్రొత్త సమాధి.
తాను తన కొరకు రాతిలోనే తొలిపించుకున్న ఒక కొత్త సమాధిలో యేసు ప్రభు యొక్క బాడీ, ఆయన యొక్క దేహము ఉంచబడిందంట. జీసస్ బాడీ వాజ్ లేడ్ ఇన్ హిస్ న్యూ టూమ్. తన కొరకు తాను తొలిపించుకున్న ఒక క్రొత్త సమాధిలో యేసు ప్రభు యొక్క భౌతిక దేహం ఉంచబడింది. ఎంత గొప్ప విషయం అండి. ప్రియమైన వారిలో గొప్ప గదినిచ్చాడు. ఆ పేదవాడు తనకున్న గాడిద పిల్లనిచ్చాడు. ఈ అరిమతెయ యోసేపు అనే ఒక ధనవంతుడు తన కొరకు తాను తొలిపించుకుని, అంతకుముందు ఎవరు పెట్టబడని, ఎవరి కొరకు వాడబడని ఒక క్రొత్త సమాధిని యేసు ప్రభుకి ఇచ్చేశాడు. ఇట్ వాజ్ హిజ్ నీడ్. యేసు యొక్క శరీరము సమాధి చేయబడాలి. మనిషి కుమారుడు చనిపోతాడు, ఆయన సమాధి చేయబడతాడు, ఆయన 3వ దినాన తిరిగి లేస్తాడు. ఇది అగత్యమని ప్రభు చెప్తూ వచ్చాడు. కాబట్టి ఆయన ఈ యొక్క బరియల్ అనేది, భూస్థాపన అనేది జరగాలి, సమాధి చేయబడాలి. యేసు ప్రభు యొక్క దేహము సమాధి చేయబడడంలో అరిమతెయ యోసేపు ముందుకొచ్చాడు. తన కొరకు తాను తొలిపించుకున్న క్రొత్త సమాధిని యేసు ప్రభు దేహం ఉంచడానికి ఇచ్చేశాడు. ఇక్కడ నేను చెప్పాలనుకున్న మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే, యేసు ప్రభు యొక్క దేహమును ఉంచటానికి తన క్రొత్త సమాధిని ఇచ్చివేసిన అరిమతెయ యోసేపు ఎంత ఫేమస్ అయిపోయాడంటే, ఈనాడు ఇశ్రాయేల్ దేశాన్ని విజిట్ చేయడానికి వెళ్తున్న యాత్రికులందరూ, ఈ ట్రావెలర్స్, ఈ యొక్క ప్రయాణికులు ఖచ్చితంగా యేసు ప్రభు పుట్టిన స్థలం చూస్తారు, యేసు ప్రభు సిలువ వేయబడిన స్థలం చూస్తారు, యేసు ప్రభు సమాధి చేయబడిన స్థలం చూడకుండా రారండి. ఈ అరిమతెయ యోసేపు యొక్క ఆ సమాధి తోటను విజిట్ చేయకుండా, ఇంకా చెప్పాలంటే యేసు దేహము ఉంచబడిన ఆ సమాధిని, ఆ క్రొత్త సమాధిని, రాతిలో తొలిపించబడిన ఆ సమాధిని చూడకుండా ఎవరు వచ్చేసారు ఇజ్రాయేలీల వాళ్ళు? ఎందుకో చెప్పమంటారా? అన్ని సమాధులు, భౌతిక కాయాలు ఉంచబడిన తర్వాత దే వర్ ఆల్ క్లోజ్డ్, మూయబడిన సమాధులుగా ఉన్నాయి. కానీ అరిమతెయ యోసేపు యేసుక్రీస్తు కొరకు ఇచ్చిన సమాధి, ఇట్ వాజ్ ఎన్ ఓపెన్ టూమ్, తెరవబడిన సమాధి. అందుకే ఆ సమాధికి ప్రాముఖ్యత వచ్చింది. అందుకే ఆ సమాధిని మరి ప్రజలు వెళ్ళి విజిట్ చేస్తారు. అది తెరవబడిన సమాధి. రెండోది, ఇట్ వాజ్ ఎన్ ఎంప్టీ టూమ్, అది ఖాళీ సమాధి. మూడోది, నీవు నేను అందులోకి వెళ్ళి చూచి రాగలము. పునరుద్ధానుడైన యేసు యొక్క పునరుద్ధానాన్ని లోకానికి ప్రకటించగలం. ఈరోజు అరిమతెయ యోసేపు యొక్క ఆ తోటలోనికి ప్రవేశించని వారు లేరు. ఆయన ఇచ్చిన ఆ సమాధిలోనికి ప్రవేశించని భక్తులు లేరు. మేము కూడా 14లో వెళ్ళినప్పుడు నేను కూడా ఆ సమాధిలోనికి వెళ్ళాను. ఇట్ వాజ్ ఓపెన్, తెరవబడి ఉంది. ఇట్ వాజ్ ఎంప్టీ, ఖాళీగా ఉంది. ప్రతి ఒక్కళ్ళము వెళ్ళి చూచి రాగా అడుగు పెట్టగలిగిన సమాధి. కారణం ఏంటో తెలుసా? అరిమతెయ యోసేపు తన కొరకు తొలిపించుకున్న కొత్త సమాధిని యేసు ప్రభుకి ఇచ్చేసాడు. ప్రియమైన వారలారా, ఈ ఉదయకాల సమయంలో ఈ మట్టల ఆదివారం మనం ఒక ప్రశ్న మనం ముందుంచుకుందాం. మనల్ని మనం దేవునికి అవైల్ చేసుకుంటున్నామా? మనకున్న దేనిని మనం ప్రభుకి ఇస్తున్నాం? ఏది ఇవ్వగలము? దేవుడు మనల్ని ఏది అడుగుతున్నాడు? అది మనం ఆలోచించాల్సిన వారంగా ఉన్నాము. ఒక మాట నేను చదివిస్తాను. సామెతల గ్రంథం 23వ అధ్యాయం 26వ వచనంలో జ్ఞాని అయిన సొలొమోను ఒక మాట అంటున్నాడు. నీ నుంచి నా నుంచి దేవుని యొక్క డిమాండ్ ఏంటి? వాట్ గాడ్ ఈస్ డిమాండింగ్ ఫ్రమ్ అస్. ఆ బేత్పగే గ్రామం దగ్గర అతని దగ్గర వెళ్ళి శిష్యులు డిమాండ్ చేసింది ఏంటంటే, బోధకునికి మీ గాడిద కావాలయ్యా అని. యెరూషలేం పట్టణంలోనికి వెళ్ళి ఆ యజమానుని డిమాండ్ చేసింది ఏంటంటే, బోధకుడు పస్కా చేసుకోవడానికి విడిది గది కావాలయ్యా అని డిమాండ్ చేశారు. అఫ్ కోర్స్ అరిమతెయ యోసేపుని ఎవ్వరూ డిమాండ్ చేయలేదు. దేవుని శిష్యుడిగా, రహస్య విశ్వాసిగా ప్రభు యొక్క వాంట్ ఏంటో, నీడ్ ఏంటో తెలుసుకొని ఇచ్చాడు. అయితే ఈ రోజు నిన్ను నన్ను దేవుడు ఏం డిమాండ్ చేస్తున్నాడో సామెతల గ్రంథం 23వ అధ్యాయం 26వ వచనంలో రాయబడింది. నా కుమారుడా, నీ హృదయమును నాకిమ్ము, నా మార్గములు నీ కన్నులకు ఇంపుగా ఉండనేమో. ఏంటి గాడ్స్ డిమాండ్? ఏంటి మన నుంచి దేవుడు ఏమడుగుతున్నాడు? ప్రభా, నన్నేం అడుగుతావు? వాళ్ళనంటే గాడిదని అడిగావు, వీళ్ళనంటే ఇల్లు అడిగావు, రూమ్ అడిగావు, నన్నేం అడుగుతావు ప్రభా అంటే, ప్రభు అంటాడు, ఐ నీడ్ యువర్ హార్ట్. నాకు నీ హృదయం కావాలి. ఎంత మంచి దేవుడు అండి. మన ఆస్తులు అడగట్లా, మన అంతస్తులు అడగట్లేదు, వెండి బంగారాలు కాదంట. బంగారం అడగలేదు, వెండి అడగలేదు, ఆయన ధనధాన్యాలు ఆయన అడగటం లేదు. ఆయన మన నుంచి అడుగుతున్నది, ఆయనకు మన నుంచి కావలసింది మన హృదయం మాత్రమే.
నా కుమారుడా నీ హృదయమును నాకిమ్ము. 2వ లైన్ అండి, ఇది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. దీన్నే మనం మరి ఇంకా ఎక్కువగా స్ట్రెస్ చేసి మాట్లాడుకోవాల్సిన వారం ఉన్నాం. నా మార్గములు నీ కన్నులకు ఇంపుగా ఉండము. మై వేస్, నా మార్గాలు నీకు అర్థం కావటం లేదు, నా మార్గాలు నీకు అంతు పట్టడం లేదు, నా మార్గాలను నీవు గ్రహించలేకపోతున్నావు, నా మార్గాలు నీకు బాధకరంగా ఉన్నాయి, కష్టంగా ఉన్నాయి, ఇబ్బందిగా ఉన్నాయి, డైజెస్ట్ చేసుకోలేకపోతున్నావు, యాక్సెప్ట్ చేయలేకపోతున్నావు. అయితే నేనేం అడుగుతున్నానో తెలుసా? నా మార్గములను నీ కన్నులకు ఇంపుగా చేసుకో. గాడ్స్ వేస్ అండ్ గాడ్స్ విల్, దేవుని మార్గాలను, దేవుని చిత్తాన్ని మన జీవితాల్లో మనం ఇంపుగా చేసుకోవాలి. నీకు నిర్ణయించిన మార్గం ఏంటో, నీ జీవితం పట్ల దేవుని చిత్తం ఏంటో దాన్ని అంగీకరించు. దానికి తలయొగ్గి, ఓకే థ్యాంక్ యూ జీసస్, నీవు నా కొరకు ఈ జీవితాన్ని నిర్ణయించావు, ఈ మార్గాన్ని నిర్ణయించావు, నేను వెళ్తాను ఈ మార్గంలో, ఈ మార్గాన్ని నా కన్నులకు ఇంపుగా చేసుకుంటానని మనం ప్రభుతో చెప్పాల్సిన వారంగా ఉన్నాం. కనుక ఉదయకాల సమయంలో ప్రభువుకు మళ్ళీ మనం అవైల్ చేసుకుంటూ వద్దాం. వద్దు ప్రభు అనే మాట చెప్పొద్దు, ఇవ్వను ప్రభు అనే మాట చెప్పొద్దు. ఇస్తాను ప్రభు అని చెప్దాం, అలాగే ప్రభు అని చెప్దాం, సరే ప్రభు అని చెప్దామండి. ఒక గాడిద పిల్లనివ్వడానికి ఇష్టపడ్డాడు, ఒక మేడగదినివ్వడానికి ఇష్టపడ్డాడు, అడగకుండానే తన కొరకు తొలిపించుకుని ఒక క్రొత్త సమాధిని ఇవ్వడానికి అరిమతె యోసేపు ఇష్టపడ్డాడు. ఈరోజు నీ నుంచి నా నుంచి దేవుడు ఏది అడిగినా, దేవునికి ఏది పనికి వస్తుందని మన జీవితంలో అనిపించిందో దాన్ని మనం ప్రభుకి ఇవ్వాల్సిన వారం ఉన్నాం. నెవర్ సే నో టు జీసస్. ఎప్పటికీ ప్రభుతో వద్దు ప్రభు అని అనొద్దు. ప్రభుతో చెప్దాం, ప్రభా నేను ఎప్పటికీ అలా చెప్పకూడదు, నా నుంచి నువ్వేదడిగినా నేను ఎస్ లార్డ్ అనాలి ప్రభా అని మనల్ని మనం ప్రభుకు అప్పగించుకుందాం. పేతురు తన జీవితంలో ఒక టైంలో తాను వద్దు ప్రభా అన్నాడు, ఇలాగూ కాదు ప్రభా అన్నాడు. దేవుడు దాన్ని యాక్సెప్ట్ చేయలేదండి, దేవుడు ఖండించాడు. మత్తయి సువార్త 16వ అధ్యాయంలో మనం గనక చూస్తే యేసు ప్రభు చెప్తున్నాడు, చూడండి మత్తయి సువార్త 16వ అధ్యాయంలో పేతురు ఎలాగూ తన జీవితంలో దేవుని చిత్తం బయలుపరచబడుతూ ఉండగా దానిని తాను యాక్సెప్ట్ చేయడానికి ఇష్టపడలేదు. వద్దు ప్రభు అంటున్నాడు, ఇలా జరగకూడదు ప్రభు అంటున్నాడు. మత్తయి సువార్త 16వ అధ్యాయం 21. అప్పటి నుండి తాను యెరూషలేమునకు వెళ్లి పెద్దల చేతను, ప్రధాన యాజకుల చేతను, శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి 3వ దినమున లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియజేయ మొదలు పెట్టగా పేతురు ఆయన చేయి పట్టుకొని, ప్రభువా అది నీకు దూరమగు గాక, అది నీకెన్నడూ కలుగదని ఆయనను గద్దింపసాగి. వద్దు ప్రభు, ఇది జరగకూడదు ప్రభు, నీకు హింసలొద్దు, నీకు శ్రమలొద్దు, నీకు శిలువ మరణం వద్దు, జరగడానికి వీల్లేదంటే ప్రభు గద్దించాడు. నువ్వెందుకు ఒక మనుష్య రీతిగా మాట్లాడుతున్నావు, దేవుని సంగతులు నువ్వు గ్రహించలేకపోతున్నావు అని పేతురును గద్దించాడు. పేతురు జీవితంలో ఈ నెగిటివ్ యాటిట్యూడ్ ఒకటి ఉంది. అపోస్తల కార్యాలు 10వ అధ్యాయంలో కూడా ప్రభు ఒక మిట్ట మధ్యాహ్నపు వేళ పేతురుకు ఒక దర్శనాన్ని చూపించినప్పుడు తెరవబడిన ఆకాశం, అక్కడి నుంచి ఒక దుప్పటి, దానిలో నాకు రకరకాల జంతువులు కనబడతా ఉన్నాయి, చతుష్పాద జంతువులు, పురుగులు అన్నీ కనబడుతున్నాయి. ప్రభు వీటిని చంపుకొని తినమంటే వద్దు ప్రభా, వద్దు ప్రభా, వద్దు ప్రభా అన్నాడు. సరే ప్రభా అని అనలేకపోయాడు. ప్రియమైన వారలారా, ఈ ఉదయకాలం ఈ గాడిద పిల్లని ఇచ్చిన యజమానుడు, తన మేడ గదిని ఇచ్చిన యజమానుడు, తన సమాధిని ఇచ్చిన అరిమతె యోసేపు మన జ్ఞాపకం చేస్తున్న విషయం ఏంటంటే, వద్దు ప్రభు అని ప్రభువుకు చెప్పవద్దు, సరే ప్రభు అని ప్రభువుకు చెప్తాం. అలాగే ప్రభా లెట్ దై విల్ బి డన్ అని మనం ప్రభువుకు చెప్దామండి. లెట్ us avail ourselves to God. ప్రభువుకు మళ్ళీ మనం అప్పగించుకుందాం, ప్రభువుకు మళ్ళీ మనం సమర్పించుకుందాం. యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో నేను ఎవరిని పంపుదును, నా తరపున ఎవరున్నారని ప్రభు అడిగితే, ఇదిగో ప్రభు నేనున్నాను, నన్ను పంపుము అన్నాడంట. నేను మాత్రం వెళ్ళను ప్రభు, నేను పక్కకి వెళ్ళిపోతాను అనలేదు యెషయా ప్రవక్త. నేను ఎవరిని పంపుదును, నా తరపున ఎవరు వెళ్తారని ప్రభు అని ఒక స్వరం వినబడతంటే యెషయా చెప్తున్నాడు, ఇదిగో ప్రభు నేనున్నాను, నన్ను పంపుము, నేను నీకు అందుబాటులో ఉంచుకుంటాను, లెట్ దై విల్ బి డన్. ఒకసారి ఆలోచన చేద్దాం అన్నది. కనుక ఈ మట్టల ఆదివారం యేసు ప్రభు యొక్క నిర్గమనము, యెరూషలేములో జరగవలసిన గొప్ప నిర్గమనం, ఆయన పంపబడిన ఉద్దేశం యొక్క నెరవేర్పుకు నాంది పలకడంలో ఒక గాడిద పిల్ల, దాని యొక్క యజమానుడు సహకరిస్తే, ఆయన ఆఖరిగా పస్కా భుజించి తాను అనుకున్న క్రొత్త నిబంధన యొక్క ఇంట్రడక్షన్ జరగడానికి ఆ యజమాని తన యొక్క మేడగదిని సమర్పణ చేస్తే, ఆయన నిర్గమమ కార్యక్రమాన్ని సంపూర్తి చేసి ఇట్స్ ఫినిష్డ్ అన్న తర్వాత ఆ దేహానికి భూస్థాపన జరగడానికి తన కొరకు తాను తొలిపించుకున్న క్రొత్త సమాధిని అరిమతె యోసేపిస్తే,
ఈరోజు నీకు నాకు రక్షణ సిద్ధపరచబడింది, రక్షణ పరిసమాప్తి అయింది. ప్రియమైన వారలారా, ఆయన నామంలో, ప్రభు నామంలో ప్రార్థన చేయి వారందరూ రక్షింపబడుదని రాయబడింది. మన పాపములను మనం ఒప్పుకుంటే ఆయన మనల్ని క్షమిస్తాడు, పవిత్రులుగా చేస్తాడని రాయబడింది. ఈరోజు ఆ రక్షణ మనకు అందుబాటులోకి రావడానికి కొందరు వ్యక్తులు తమను తాము ప్రభువుకు అప్పగించుకున్నారు. ప్రభువు నాకు కావలసి ఉన్నవి, ప్రభు నాకు కావాలి అంటే ఇదిగో ప్రభు మేము ఉన్నామన్నారు. ఈ తరములో నీవు నేను కూడా అదే మాట చెప్పాల్సిన వారంగా ఉన్నాం. ప్రభా, మేము నీకు అందుబాటులో ఉంటాం ప్రభా, నీ చిత్తానికి అందుబాటులో ఉంటాం ప్రభా, నీ ఇష్టాన్ని మా జీవితాల ద్వారా మేము నెరవేరుస్తాం, మమ్మల్ని వాడుకో ప్రభా, నీవు మహిమ పొందు ప్రభా అని ప్రార్థన చేసుకుందాం. ప్రభుకు మళ్ళీ మనం అప్పగించుకుందాం. ప్రభు ఈ మాటలను మనందరి కొరకు దీవించును గాక. ఆమేన్. ప్రార్థనుడ మహోన్నతుడ యేసయ్య, మీ స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాను. ఆయన ఈ మంచి శుభదినం కొరకు మీ స్తోత్రాలు వందనాలు. దేవా మరి తండ్రి, అయా మీ దైవజనురాలను మీ ఆత్మాభిషేకంతో నింపి దేవా మీరు ఇచ్చినటువంటి దైవ వర్తమానం కొరకు మీ స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాను. ఆయన ఈ మంటల ఆదివారం యొక్క దేవా విశిష్టత దేవా మీరు మాకు వివరించిన విధానం అంతటి కొరకు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాను. దేవా మరి తండ్రి, అవును మాకు కావాల్సినటువంటి అనేకమైనటువంటి ఇస్తూ వచ్చారని మీరు సెలవిచ్చారు. మీ స్తోత్రాలు. మాకు రక్షణ ఇచ్చారు, ఆరోగ్యం ఇచ్చారు దేవా మరి తండ్రి నాయన, మాకు క్షేమం ఇచ్చారు, భద్రత ఇచ్చారు, మాకు కావాల్సినటువంటి అనేక వనరులు దేవా మరి తండ్రి మీరు ఇస్తూ వచ్చినటువంటి దేవుడవు దేవా. అయినను దేవా మరి తండ్రి, మీకు కావాల్సినటువంటి కొన్ని విషయాలు, కొన్ని వస్తువులు దేవా మరి తండ్రి నాయన, కొన్నిటిని మీరు మాకు జ్ఞాపకం చేసిన విధానం అంతటి కొరకు మీ స్తోత్రాలు. మీరు నోరు తెరిచి దేవా అడిగినటువంటి దేవా మరి తండ్రి నాయన అవన్నీ దేవా మీరు మాకు జ్ఞాపకం చేసిన విధానం అంతటి కొరకు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాను. ఆయన అవును ప్రభా మరి తండ్రి నాయన, గ్రామంలోనికి మీరు వెళ్ళండి అని శిష్యులను పంపించి కట్టబడినటువంటి యొక్క గాడిద పిల్లని దేవా మీరు తోలుకొని రండి, అది నాకు కావాల్సి ఉన్నదని మీరు సెలవిచ్చారు దేవా. మీకు స్తోత్రాలు. అవును ప్రభా, మీరు నాయన గాడిద మీద ఎక్కి దేవా మీరు ప్రయాణం యెరూషలేములోకి ప్రయాణం చేస్తున్నప్పుడు జనులందరూ హోసన్నా హోసన్నా జయము జయము అని దేవా మరి తండ్రి నాయన ఏ రీతిగా స్తుతించారు, ఏ రీతిగా గణపరిచారు, ఆ విషయాలన్నీ మీరు మాకు బోధించారు. మీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఇంతకాదు ప్రభా మరి తండ్రి, అయా మరి తండ్రి సామగ్రి కలిగినటువంటి ఆ యొక్క విడిది గదిని దేవా మీరు కావాలని మీరు కోరుకున్నటువంటి సందర్భాన్ని జ్ఞాపకం చేశారు. మీ స్తోత్రాలు. దాన్ని కూడా ప్రభా ఆ యొక్క విడిది గది యొక్క యజమానుడు మీకు ఇచ్చేసాడని దేవా మరి తండ్రి మీరు సెలవిచ్చిన విధానం అంతటి కొరకు స్తోత్రాలు. అక్కడ నాయన శిష్యులతో కలిసి పస్కా భుజించినటువంటి సందర్భాన్ని మీరు జ్ఞాపకం చేసిన విధానం అంతటి కొరకు స్తోత్రాలు వందనాలు చేయించుకుంటున్నాం నాయన దేవా. అవును ప్రభా, ఆ విడిది గతికి కూడా ప్రభా మరి తండ్రి నాయన ఎంతో ఘనత వచ్చిందని, ఎంతో అనేకమైనటువంటి కార్యాలు, గొప్ప కార్యాలు ఆ విడిది గదికి విడుదల నుంచి దేవామర్తని మీరు జరిగించారని మీరు సెలవిచ్చిన విధానం అంతటి కొరకు స్తోత్రాలు చేయించుకుంటున్నాం. కుటుంబంలో నుంచే దేవా మార్కు అనేటువంటి ఆ యొక్క దేవా యవనస్తుడు వచ్చాడని, బలంగా వాడబడ్డాడని దేవా మీరు సెలవిచ్చిన విధానం అంతటి కొరకు స్తోత్రాలు. అవును ప్రభా, మీరు కోరుకున్నటివి దేవా మేము ఇచ్చినప్పుడు దేవా వాటిని మీరు నాయన మా కొరకు ఎంతగా దీవించేటువంటి దేవుడో, వాటిని మీరు ఎంతగా మహింపరిచే దేవుడో మీరు సెలవిచ్చిన విధానం అంతటి కొరకు స్తోత్రాలు వందనాలు చేయించుకుంటున్నాం దేవా. అంతేకాదు ప్రభా మరి తండ్రి అరిమిత యోసేపు దేవా తానే స్వయంగా ప్రభా మరి తన కొరకు తొలిపించుకున్నటువంటి ఆ యొక్క క్రొత్త సమాధిని ప్రభా మరి తండ్రి నాయన మీకు ఇచ్చాడని దేవా మరి తండ్రి మీరు బోధించిన విధానం అంతటి కొరకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా. అవును ప్రభా, అరిమిత యోసేపు కూడా దేవా మరి తండ్రి నాయన ఆ యొక్క ఖాళీ సమాధి ప్రభా ఏ విధంగా ప్రభా మరి హెచ్చించబడ్డది, ఘనపరచబడుతుందో ఈ దినం సైతం ఆ విషయాలన్నీ మీరు మాకు బోధించిన విధానం అంతటి కొరకు స్తోత్రాలు నాయన. మరి మీరు కోరుకునేటివి దేవా మరి తండ్రి నాయన మేము ఇవ్వడానికి సహాయం చేయండి. ఈ దినాల్లో అయితే ప్రభా మరి తండ్రి నా కుమారుడా నీ హృదయం నాకు ఇమ్ము అని దేవా మీరు కోరుకుంటున్న విధానం అంతటి కొరకు స్తోత్రాలు నాయన దేవా. ప్రభా అవునైనా మరి ప్రభా మా హృదయం దేవా మీకు ఇవ్వడానికి సహాయం చేయండి. ఇంకను ప్రభా ఎందరైతే ప్రభా హృదయాన్ని సంపూర్ణంగా మీకు సమర్పించలేదు దేవా మరి తండ్రి, పరిపూర్ణంగా మీకు సమర్పించలేదు దేవా మరి తండ్రి, అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తున్నాను నాయన దేవా. దేవా విడిది గది యొక్క యజమానుడు ఎలాగైతే విడిది గదిని ప్రభు యొక్క మరి పస్కాను భుజించడానికి ఎంతో మనస్ఫూర్తిగా ఇచ్చాడు దేవా మరి తరిమిత యోసేపు తన కొరకు తొలిపించుకున్న కొత్త సమాధిని మనస్ఫూర్తిగా అలాగైతే మీకు ఇచ్చాడు దేవా మరి తండ్రి, అతిథిగా ఇంకను ప్రభా మీకు హృదయాన్ని సమర్పించుకున్నటువంటి వారు హృదయపూర్వకంగా దేవా మరి తండ్రి నాయన తమ హృదయాలను మీకు ఇవ్వడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం దేవా. మీ నామానికి మహిమ తెచ్చుకోండి నాయన. ఈ యొక్క మంటల ఆదివారం నాయన దేవా ఇది నాన్న ప్రభా మరి ఎందరైతే మీకు సమర్పించుకున్న
అర్పించుకుంటున్నారు, ఎందరైతే తమ హృదయాలు మీకు సమర్పిస్తున్నారు వారందరిని బట్టి మీకు స్తోత్రాలు. దేవామర్తన్ని, చిన్నల్ని, పెద్దల్ని, యవనస్తుల్ని, వృద్ధుల్ని, దేవామర్తన్ని, మధ్య వయసు వారిని, దేవా అందరినీ జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తున్నాము. చదువుకునే విద్యార్థులను దీవించండి, ఐశ్వర్యం చొప్పున మమ్మల్ని దీవించమని సమస్త ఘనత మహిమ ప్రభావం మీకే ఆరోపించుకుంటూ యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామంలో స్తుతించి ప్రార్థన చేసి అడిగి వేడుకొంచున్నాం పరలోకపు తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, ఆశీర్వాదము సదాకాలం మనందరికీ తోడైండునుగాక. ఆమేన్, ఆమేన్.